పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సలార్ తెలుగు రాష్ట్రాలలో రిమార్కబుల్ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపుతూ ఉండగా సినిమా హిందీలో కూడా సాలిడ్ కలెక్షన్లతో కుమ్మేయడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ షారుఖ్ ఖాన్ నటించిన డంకీ మూవీకి థియేటర్స్ ఎక్కువగా ఇవ్వడం వలన సలార్ సినిమాకు చాలా తక్కువ థియేటర్సే దక్కాయి. ప్రతి 100 థియేటర్స్ లో 65 వరకు డంకీకి వెళితే 35 వరకు మాత్రమే సలార్ కి దక్కాయి. దాంతో కలెక్షన్లపై గట్టి ఇంపాక్ట్ పడగా మొదటి రోజు 15.75 కోట్ల రేంజ్ నెట్ వసూలను సాధించిన ఈ సినిమా రెండవ రోజు 16 కోట్లకు పైగా నెట్ వసూలను, మూడవ రోజు 21 కోట్లకు అటు ఇటుగా నెట్ కలెక్షన్లను మాత్రమే సొంతం చేసుకుని 3 రోజుల్లో మొత్తం మీద 52 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లను అక్కడ సాధించింది. కనీసం 50% థియేటర్స్ ని ఇచ్చినా కానీ ఈపాటికే 72 to 75 క్రోర్స్ వరకు నెట్ కలెక్షన్లను సినిమా అక్కడ అందుకొని ఉండేది. అక్కడ అగ్రిమెంట్స్ కూడా న్యూ ఇయర్ వరకు డంకీ సినిమాకే ఎక్కువగా ఉండటంతో సలార్ చాలా లిమిటెడ్ గానే స్క్రీన్స్ ను షోలను పెంచుకుంటూ వెళుతూ ఉంది. డంకీకి టాక్ ఎలా ఉన్నా క్రేజీ కాంబినేషన్ అవ్వడం, క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ హాలిడేస్ హెల్ప్ అవుతూ ఉండటంతో కలెక్షన్స్ పర్వాలేదనిపించే విధంగా ఉండగా సలార్ మూవీ కేవలం మాస్ సెంటర్స్ లో మాత్రమే అక్కడ జోరు చూపెడుతూ ఉంది. అయినా కానీ ఉన్న 35% వరకు థియేటర్స్ లోనే సినిమా మంచి ట్రెండ్ ను చూపెడుతూ ఉండటం విశేషం. కానీ సినిమా పొటెన్షియల్ మాత్రం ఇంకా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సోలో రిలీజ్ దక్కి ఉన్న థియేటర్స్ 50% దక్కి ఉన్న కలెక్షన్స్ ర్యాంపేజ్ మరో విధంగా ఉండేది. కానీ ఉన్న ఈ లిమిటెడ్ థియేటర్స్ లోనే సినిమా లాంగ్ రన్ ను ఎంతవరకు సొంతం చేసుకుని కలెక్షన్ల పరంగా లాంగ్ రన్ లో ఎలాంటి నెంబర్స్ ను పోస్ట్ చేస్తుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.